ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అయ్యా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంతకాలం అధికారం చెలాయించి మీరు చేసిన అక్రమాలు అన్యాయాలను ఓర్పుతో భరించిన ప్రజలు ఈసారి ఎన్నికల్లో మీ కుమారుని తిరస్కరించి తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారం ఇచ్చారు. అప్పటి నుండి కౌంటింగ్ ముందే మీ నీచ రాజకీయాలు ప్రదర్శించారు. మీ కొడుకు ఓటమి చవి చూసినా మీలో మార్పు రాలేదు. మీరు చేసిన ఇన్ని రకాల మాఫియాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్న జర్నలిస్టులను ఇంటికి పిలిపించి మీరు మాట్లాడిన తీరు ఇదివరకే బహిర్గతం అయిందన్న ఆర్వోలను నియమించి వారిని బెదిరించి సంఘటనలు అనేకం ఉన్నాయన్న అన్నీ బయట పెడతాను, దేనికైనా సిద్ధం, ఒంటరిగా తిరగద్దని బెదిరించిన మీకు విలేకరుల అవతారం ఎత్తిన మీకు మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరపున ఆహ్వానం పలుకుతున్నాం. బయట తపసి మురళీరెడ్డి జనసేన నాయకులు, చంద్రగిరి నియోజకవర్గం బయట విద్యార్థి సంఘం నాయకులు మణి జోగేంద్ర. కానీ ఈరోజు మీరు మరో విలేకరైనారన్న, మరో విలేకరైనారు. ఏది ఎంత విలేకరైనారంటే నా గ్రూపు జై భారత్, నేను భారతీయ సాంప్రదాయానికి విశ్వ హిందూ పరిషత్కి నేను ఈరోజు జనసేన పార్టీ మండలాధ్యక్షుడిగా ప్రశ్నిస్తున్నానన్న. మీకు తొందరలో మీ సాక్షి పత్రికల్లోనే మీరు ఎవరైతే విలేకరుల్ని దూషించి మీరు అతి హీనంగా మాట్లాడారో అలాంటి వారికి మీకు ప్రత్యేకించి నాని అన్న గారికి చెప్పి మీకు అక్రిడేషన్ ఇప్పిస్తారన్న. అదే కాకుండా మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేకించి మీకు ఒక గౌరవప్రదమైన పోస్ట్ కూడా ఇప్పిస్తారన్న. మీకు అక్రిడేషన్ కూడా ఇప్పించి ప్రతి ఒక్కరూ న్యాయపూర్వంగా చెయ్యాలి అనుకునే దారంలో మీరు చేసునుంటే మీ అనుచరులైనా కూడా పోస్టులు పెట్టుంటారు. ఈరోజు ఏ స్థాయికి దిగజారినారంటే ఎవరినైతే విలేకరులుగా దూషించినారో, ఎవరినైతే విలేకరుల్ని మీరు కించపరిచారో, ఎవరినైతే విలేకరుల్ని మీరు పిలిపించి వాళ్ళ ఆస్తులతో కూడా దోచుకొని వాళ్ళు ఏదన్నా స్థలాలు కేటాయిస్తానని మీ జగన్మోహన్ రెడ్డి అన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉందో, ఆ పరిస్థితిని కూడా వాళ్ళ స్థలాలను కూడా మీరు అన్యాయంగా అక్రమంగా ఆక్యుపై చేసి ఇబ్బంది పెట్టారు. అలాంటి పోస్ట్ మీకు ఇస్తున్నామన్నా. ఇది మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేకించి ఇస్తున్నాను అన్న. ఆర్టీ వెల్కమ్ ఫర్ యూ. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోనా, అతి తొందరలో మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కబ్జా చేసిన చెరువులు కానీ, మీరు అన్యాయంగా ఆక్యుపై చేసిన మఠ భూములు కానీ, ఇసుక మాఫియా కానీ ప్రతి ఒక్కటి ఆరా తీసేదానికి మన తిరుపతి ప్రెస్ క్లబ్ యూనివర్సిటీలో కూడా చాలా 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 వరకు అన్యాయంగా అక్రమంగా చాలా వరకు జరిగినాయి. ఈరోజు యూనివర్సిటీగా పిఆర్ఓగా మన మనీని పెట్టుకున్నాను. మనీ అనే అతను ఈరోజు ప్రతి ఒక్కటి ఇది ఏం జరిగింది, ఏం చేస్తున్నారు అనేసి ప్రతి ఒక్కటి చెప్తున్నాడు. ఆ అబ్బాయి కూడా అన్యాయంగా అక్రమాలని వెలుగుతీసే ధోరణిలో మీకైతే నా చరణగీతం ఆ భగవంతుడు పంచభూతాలు ఉన్నాయి చూడు, ఆ పంచభూతాలే పాడినాయి. దయచేసి చెప్తున్నానన్నా, మీ తుమ్మలగుంట సంబంధించిన దేవాలయ భూములు కానీ, దేవాలయానికి సంబంధించిన ట్రస్టులు కానీ, మీ అకౌంట్లో పడిన డబ్బులు కానీ ప్రతి ఒక్కటి ఆరాధిస్తున్నా. నువ్వు అన్నావు ఒంటరిగా తిరగద్దు. ఇదే విధంగా నీకు కూడా అదే విధంగా జరుగుతుందన్నారు. అదే విధంగా జరిగినా కూడా నా ప్రాణాలు అర్పించైనా ప్రజాస్వామ్యం కోసం, ప్రజల యొక్క మద్దతు కోసం నేను పోరాడతాను. ప్రతి క్షణము జనసేన మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఉంటుంది. ఇతను ఇదే వైసీపీ స్టేట్ సెక్రటరీగా ఉన్న జోగేంద్ర ప్లస్ మణి ఈరోజు మా యొక్క మనోవేదాలను గుర్తించి నాకు పార్టీ కాదు ప్రెస్ అనే దాంట్లో మీరు ప్రతి ఒక్కటి అనుక్షణం మీరు వెలుగు తీస్తున్నారన్న. నాకు మీడియా ఉంటే చాలు. నాకు ఎప్పుడు కూడా ఏది కూడా పార్టీలు వద్దున నేను అన్నీ వెలుగు తీసి నేను వెలుగు చూపించి ప్రతి ఒక్కరికి నేను అధికారులతో సహా అందరినీ బయటపెట్టి న్యాయపరమైన ఇది చేస్తాననేసి ఇచ్చున్నాడు. తమ్ముడికి కూడా ఏం చెప్తున్నానంటే, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో ప్రభుత్వం ఉన్నప్పుడు అన్యాయాలను అక్రమాలు చేసేదానికి దాహోదం చేయమనేసి ప్రేరేపిస్తుంది. వాటన్నింటికి కూడా లొంగకుండా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించి యువతకి ప్రత్యేకించి వేరే కార్యకలాపాలు కాకుండా మంచి చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నాది కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి నేను స్టూడెంట్ కోసం యువత కోసం పనిచేస్తూ ఉన్నాను. కానీ నాకు ఏదో లోపం జరుగుతుంది. అంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను వాళ్ళకి ఏం చేయలేక నేను ఇబ్బంది పడి నేను కేసులు పెట్టించుకొని నేను అయ్యి చేసుకొని నేను ఇబ్బంది పడతా ఉన్నా. నాకు ఒకటే అనిపించింది, రే మన యువత ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. నేను వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం చేయాలి.
తర్వాత అందరికీ నేను న్యాయం చేస్తాను. నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం చేయకపోతే పార్టీ కోసం కష్టపడ్డాను, శ్రమించాను, కేసులు కానీ పెట్టించుకున్నాను, అన్నీ చేశా. నాకు ఆడ న్యాయం ఏం జరగలేదు. విద్యా సంస్థల నుంచే, స్కూళ్ళ నుంచే, కాలేజీ నుంచే స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ నుంచే న్యాయం జరగకుండా ఇంకెక్కడ జరుగుతుంది? మనకి ఇక్కడ జరగాలి, ఇక్కడ జరిగితేనే మనకు. అందువల్ల నేను పార్టీ